अब्दुल कलाम अमर रहे, अमर रहे, अब्दुल कलाम जी अमर रहे, अमर रहे। अमर रहे, अमर रहे। अब्दुल कलाम अमर रहे, अमर रहे। डॉक्टर एपीजे अब्दुल कलाम अमर रहे, अमर रहे। डॉक्टर एपीजे अब्दुल कलाम अमर रहे, अमर रहे। डॉक्टर अब्दुल कलाम अमर रहे, अमर रहे। डॉक्टर अब्दुल कलाम अमर रहे, अमर रहे। भारत माता की जय, भारत माता की जय। डॉक्टर अब्दुल कलाम नाम रहेगा जब तक सूरज चांद रहेगा। अब्दुल कलाम अमर रहे, अमर रहे। भारत పిలువబడే ఆవుల ఫకీర్ జైనబుద్దీన్ కలాం ఆజాద్ గారు మన 11వ రాష్ట్రపతి. ఆయన తమిళనాడులోని రామేశ్వరంలో పుట్టి పెరిగినాడు మరియు ఇస్రో డిఆర్డిఓలో సైంటిస్ట్గా పనిచేసినాడు. ఆయన 2002లో భారతీయ జనతా పార్టీ చే ప్రతిపాదించబడి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం జరిగింది. 2007 వరకు రాష్ట్రపతిగా తన విధులు నిర్వహించడం జరిగింది. ఈరోజు అనగా అక్టోబర్ 15, 1931లో ఆయన జన్మదినం. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మనకందరికీ సుపరిచితులు. వారు మన దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో వారిని భారత రాష్ట్రపతిగా చేయడం జరిగింది. తొలిసారి ఈ దేశంలో ఒక ముస్లిం రాష్ట్రపతిగా ఆయన పేరుగాంచడం జరిగింది. ఆయన ఎంతో నిరాడంబరుడిగా ఒక సామాన్య వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ భారత రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది. ఆయన ఒక మహనీయుడిగా ఈ దేశ ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించాడు. కాబట్టి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా అబ్దుల్ కలాంను హర్షిస్తున్నారు. ఆయన సేవలను అందరూ కూడా కొనియాడాల్సిన అవసరం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అవకాశం సాకారం చేసుకోవడాన్ని యువతకు సందేశం ఇచ్చిన మన మాజీ రాష్ట్రపతి భారతమాత ముద్దు బిడ్డ అబ్దుల్ కలాం గారి దినోత్సవం ఈరోజు. దీన్ని పురస్కరించుకొని ఈరోజు జిల్లా కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆయన జయంతి నిర్వహించడం జరిగింది. మాజీ భారత ప్రధాని ఏపీజే అబ్దుల్ కలాం వారి యొక్క జన్మదినం జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆనాడు భారతీయ జనతా పార్టీతో ప్రతిపాదించబడి యూపీఏ ప్రభుత్వంలో సహకారంతో మరి వారిని రాష్ట్రపతి చేయడంలో ఆనాటి మా యొక్క ప్రముఖ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రతిపాదన మేరకు ఒక ముస్లిం మైనార్టీ నాయకుడు, ఒక సైంటిస్ట్ని, ఒక మేధావిని, ఇస్రోలో ఎన్నో సేవలు అందించిన మహనీయుని, వివాదాస్పద రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఈరోజు చాలాసార్లు చాలామంది చెప్తా ఉన్నారు, ఎప్పుడో ఒక మైనార్టీ రాష్ట్రపతి ఉన్న సందర్భం తప్పితే ఇప్పుడు చాలామంది మా పార్టీ లౌకికవాదం, మేము ముస్లింలకు అనుకూలం చెప్పే పార్టీలన్నీ కూడా మరి ఎవరు కూడా ప్రతిపాదించలేదు. ఆ ఘనత భారతీయ జనతా పార్టీ. ఒక మైనార్టీని, ఒక మేధావిని, ఒక ముస్లిం మతానికి చెందిన ఒక వివాదాస్పద రైతులైన ఒక వ్యక్తిని మరి రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీ. మరి లౌకికవాద ముసుగులో ఈరోజు సాగుతున్న రాజకీయాలన్నీ కూడా మరి
ఓట్ల సంతృష్టి కోసం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం చేస్తున్నాం మాత్రమే అని అభినందిస్తున్నాం. మరి ఈరోజు వారు ఈ దేశానికి చేసే సేవ ఎంతో ఉంది. ఈరోజు మరి చాచా నెహ్రూ తర్వాత పిల్లల కోసం ఆలోచించి ఈ దేశంలో ఉన్న బాలబాలికల శ్రేయస్సుకు ఆలోచించి మరి పథకాలు చేసినందులో చాలా ప్రముఖ పాత్ర వ్యక్తి మరి అబ్దుల్ కలాం గారు. ఈరోజు దేశంలో అంతరిక్షంలో జరుగుతున్న ఈ ప్రయోగాలన్నీ కూడా వారి నేతృత్వంలోనే, ఇస్రో నేతృత్వంలోనే జరిగినాయంలో ఏమాత్రం విషయక్తి లేదు. ఆ మహనీయ యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి సిద్ధాంతాలను పురిపుచ్చుకొని ముందుకు సాగాలని చెప్పి ప్రధానంగా యువతకు బీజేపీ కార్యకర్తలు కూడా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకోవాలని పిలుపునిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.